డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్ ఏంటి అంటే కెమిస్ట్రీకి సంబంధించింది. ఆల్రెడీ మనం అన్ని సబ్జెక్ట్స్ ని కూడా బ్రీఫ్ గా వెళ్ళడం జరిగింది. ఎస్పెషల్లీ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, తర్వాత అర్థమెటిక్ సంబంధించినటువంటి దాంట్లో మనం ఆల్రెడీ సబ్జెక్ట్స్ లో కూడా వెళ్ళాము. సో ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసేటువంటి టాపిక్ ఏంటి అంటే కెమిస్ట్రీకి సంబంధించి. ఇది ప్రజెంట్ ఒక 2 or 3 క్లాసెస్ వరకు నేను డీల్ చేస్తాను. దాని తర్వాత నుంచి వేరే ఫ్యాకల్టీ బసవయ్య గారు అని చెప్పి ఆయన ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ చెప్పేటువంటి ఫ్యాకల్టీ అనమాట, మనకి అవైలబుల్లోకి వస్తారు. ఈ క్లాసు మ్యాక్సిమం నెక్స్ట్ క్లాస్ నుంచే ఆ సార్ అందుబాటులోకి వచ్చేసేస్తారు. ఇది ఓవరాల్ ఇంట్రడక్షన్ కాబట్టి నేను మీకు చెప్పినట్టుగానే కెమిస్ట్రీ ప్లస్ మీ బ్రాంచ్ సబ్జెక్ట్స్ వేరే స్టాఫే చెప్తారనమాట. సో ఇక్కడ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ప్లస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది ఉంది. ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఒక ఇంజనీర్కి. ఏ విధంగా అంటే ఇందులో ఉండేటువంటి 8 చాప్టర్స్ ఒక వ్యూ అయితే, దాని తర్వాత ఈ ఉన్నటువంటి లాస్ట్ది మీకు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగినా కానీ, ఈవెన్ ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ జరిగినా, బ్యాంక్ ఎగ్జామ్స్ జరిగినా, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ జాబ్స్లో కానీ, లేదా సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది డెఫినెట్గా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. అది కంపల్సరీగా బిట్స్ అనేది అడగటం జరుగుతుంది. అంటే అసలు ఏ విధంగా పొల్యూషన్కి సంబంధించి కానీ ఇది ఎప్పటికైనా కానీ పర్మనెంట్, ఏ బ్రాంచ్కి అయినా రిలేటెడ్ థింగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది. ఓకే, సో కాబట్టి దీని మీద ఈ యొక్క కెమిస్ట్రీ ఒక్క సబ్జెక్ట్లోనే కాకుండా రిమైనింగ్ డే టు డే లైఫ్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని ఇప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే, అబ్జర్వ్ చేయటం అంటే ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా, పర్యావరణానికి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఎలాంటి కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయి, ఓవరాల్గా అంతర్జాతీయ పరంగా అంటే ఇంటర్నేషనల్ వైడ్గా ఎలాంటి కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయి, ఏ విధమైనటువంటి రూల్స్ అనేది మన తీసుకొస్తున్నారు, అలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను ఎన్విరాన్మెంటల్ దాని గురించి. ఏంటి అంటే మనం చూసేటువంటి వెహికల్స్ ఉన్నాయి కదా, ఎక్కువగా మనం చూసేది వెహికల్స్. ఈ వెహికల్స్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. డిఫరెంట్ స్టేజెస్ అంటే భారత్ స్టేజ్ 1, భారత్ స్టేజ్ 2, భారత్ స్టేజ్ 3, భారత్ స్టేజ్ 4, భారత్ స్టేజ్ 5 అంటే పొల్యూషన్స్ లెవెల్ అనమాట. ప్రజెంట్ అడ్వాన్స్డ్గా ఉండేది భారత్ స్టేజ్ 5 వెహికల్స్, 4 వెహికల్స్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే దాంట్లో కొన్ని కంట్రీస్, ఇండియాలో కూడా కొన్ని కంట్రీస్ డీజిల్ వెహికల్స్ని, పెట్రోల్ వెహికల్స్ని ఇండియాలో ఉన్నటువంటి కొన్ని సిటీస్ కంప్లీట్గా బ్యాన్ చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఢిల్లీలో ఏంటి అంటే ఈ యొక్క డీజిల్ వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్ బ్యాన్ అనమాట. అంటే అవి తిరగటానికి ఉండదు. ఇప్పుడు మనం రోడ్డు మీద చూస్తే ప్రతి వెహికల్ కూడా దేంతో రన్ అవుతుంది? ఈ యొక్క ఫ్యూయల్తోనే రన్ అవుతుంది. మనకు తెలిసినటువంటి ఫ్యూయల్ ఏంటి? పెట్రోల్ కానీ, డీజిల్ కానీ. ఓకే, లేదు అంటే కొంతమంది వచ్చేసరికి న్యాచురల్ గ్యాస్ అనేది యూజ్ చేస్తున్నారు, సిఎన్జి అనేది యూజ్ చేస్తున్నారు. అది కూడా ఫ్యూయల్. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది వచ్చినాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ బ్యాటరీస్ని యూజ్ చేసుకుని ఫ్యూయల్ సెల్స్ అనేది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. ఏమంటారు అంటే ఫ్యూయల్ సెల్స్ అనమాట. ఆ ఫ్యూయల్ సెల్స్ని యూజ్ చేసుకుని మనం అబ్రాడ్ కంట్రీస్లో ఈ వెహికల్స్ని రన్ చేస్తున్నారు. సిమిలర్గానే మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి, అంటే ఎలక్ట్రికల్ స్కూటీస్ రీసెంట్గా వచ్చినాయి ఉన్నాయి. అలానే వాటిలో కూడా కార్లు ఉంటాయి. కార్లు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కార్స్కి నెంబర్ బోర్డు
గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎవరైనా అబ్జర్వ్ చేశారా? అలాంటి కారు మీరు ఎక్కడన్నా చూసారా? ఎస్ సార్. గ్రీన్ కలర్లో ఎస్ సార్. ఉంది అంటే అది గ్రీన్ ఎనర్జీ, అంటే రెన్యూబుల్ ఎనర్జీ. అంటే దానివల్ల పొల్యూషన్ అనేది రాదు అని అర్థం. ఆ గ్రీన్ బోర్డు ఉన్నటువంటి దాన్ని, అది ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఓకే, దాని గురించి ఈ రెండు అప్లికేషన్స్, ఈ ఫ్యూయల్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది రేపు సొసైటీకి యూజ్ అయ్యేటువంటిది. ఇక్కడ ఈ ఫండమెంటల్ ఇక్కడ చూడండి, టోటల్గా 8 చాప్టర్స్లో ఫండమెంటల్ కెమిస్ట్రీ అనేది మీరు 10th క్లాస్ వరకు చూసిందే. ఏది? యాటమ్. మీరు కొన్ని పేర్లు వినుంటారు. యాటమ్. యాటంలో ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏంటి చెప్పండి? ఒక యాటంలో ఏమేమి ఉంటాయి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్. అంటే పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్, నెగిటివ్ ప్రోటాన్. చార్జ్డ్ అయాన్స్, న్యూట్రల్ అయాన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఏదైతే మీరు 10th క్లాస్ వరకు బోర్ థియరీ చదివారా? బోర్ థియరీ. ఎస్ సార్. బోర్ థియరీ. బోర్ థియరీ ఇక్కడ కూడా ఉంటుంది. అంటే అటామిక్ స్ట్రక్చర్ అనేది ఈ ఫండమెంటల్ కెమిస్ట్రీలో కూడా అదే ఉంటుంది. దాని తర్వాత ఎలిమెంట్స్ అంటే హైడ్రోజన్, హీలియం, బోరాన్, ఓకే, బెరిలియం, కార్బన్, ఆక్సిజన్, ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్, ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబరు, మాస్ నెంబరు, మాలిక్యులర్ వెయిట్, ఇవన్నీ. తర్వాత ఆర్బిటాల్స్ అని చదువుంటారు. ఎస్, పి, డి, ఎఫ్. ఎస్ ఆర్బిటాల్, పి, డి, ఎఫ్ అనేవి ఉంటాయి. ఆ చాప్టర్ మొత్తం కూడా ఇక్కడ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. చాలామంది ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇంటర్మీడియట్ కెమిస్ట్రీతో పోల్చుకుంటే మన యొక్క పాలిటెక్నిక్ కెమిస్ట్రీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్లో లాగా ఈక్వేషన్స్ ఎక్కువ రావు. కెమికల్ రియాక్షన్స్ అనేది ఎక్కడ కూడా ఎక్కువ ఉండదు. అసలు కెమికల్ రియాక్షన్స్ అనేదే మనకి ఇక్కడ ఎక్కువ ఉండదు. జస్ట్ ఆ ఉన్నటువంటి యాటము, ఆ అటామిక్ థియరీస్ కొన్ని ఉంటాయి, బోర్స్ థియరీ అని. తర్వాత దానిలో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆర్బిటాల్స్ గురించి ఉంటుంది. దాని తర్వాత కెమికల్ బాండింగ్ అనేది ఉంటుంది. సో అటామిక్ స్ట్రక్చరు, కెమికల్ బాండింగు, ఈ రెండింటికి సంబంధించి మనకి ఫస్ట్ చాప్టర్గా ట్రీట్ చేస్తారు. ఇది మీకు పాలిటెక్నిక్లో అయితే 14 పీరియడ్స్ రన్ అవుతుంది. 21 మార్క్స్ అనమాట. 21 మార్క్స్, 1.5 ఎస్ఏ అంటే 10+5 అంటే ఇక్కడ 15 మార్క్స్ ఎస్ఐకి క్వశ్చన్ కింద వస్తుంది. 6 మార్క్స్ 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. నేను మీకు నిన్న గ్రూప్లో అందరికీ కూడా కర్కులం అనేది షేర్ చేశాను. అది చూసారా ఎవరైనా? కర్కులం. చూసాను సార్. కర్కులంలో చూసాం సార్. ఏముంటుంది అంటే మీకు ప్రతి చాప్టర్లోనూ ఏమేమి సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్లోనే క్వశ్చన్స్ వస్తాయి. ప్లస్ ఆ చాప్టర్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, అలా థర్డ్ ఇయర్ వరకు ఉన్నది. మీరు 2024లో జాయిన్ అయ్యారు. ప్రజెంట్ మీకు C23 అనేటువంటి కరికులం రన్ అవుతుంది. C23 అంటే 2023 నుంచి ఈ కరికులం అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. మీ యొక్క పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా ఇదే కరికులం అనేది రన్ అవుతుంది. అంటే ఇదే రూల్ బుక్ అనమాట. ఓకే, దాన్ని మీరేమి చదవాల్సినటువంటి పని లేదు. ఎప్పటికప్పుడు మీకు ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ ఉంది, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఏం టాపిక్స్ ఉన్నాయి, మనం ఏం చదువుకోవాలి అనేది అబ్జర్వ్ చేయాలి. మేము కూడా సిలబస్ చెప్పేటప్పుడు ఆ సిలబస్ని బేస్ చేసుకునే చెప్తాం అనమాట. ఓకే, అది ఫండమెంటల్ కెమిస్ట్రీ. ఈ ఫండమెంటల్ కెమిస్ట్రీలో అసలు ఏ టాపిక్స్ ఉన్నాయో చూడండి. తర్వాత మెటలర్జీ సార్, ఏమ్మా? మెటలర్జీకి కరికులం ఏది సార్? మీరు మెటలర్జీయా? అవును సార్. ఎవరు పేరేంటి? తేజసారెడ్డి సార్. నాకు వేరే బ్రాంచ్ చెప్పారు మీరు. లేదు సార్, చేంజ్ చేసుకున్నాను. ఎప్పుడు చేంజ్ చేసుకున్నారు? రాలేదు సార్. సెకండ్ కౌన్సిలింగ్. మరి నాకు చెప్పలేదుగా, బ్రాంచ్ మారినట్టు చెప్పలా. నాకు బ్రాంచ్ మారినట్టు చెప్పింది ఒక వైష్ణవి మాత్రమే చెప్పారు. వైష్ణవి షిఫ్టెడ్ టు సివిల్.
ఇంకా అలా బ్రాంచ్ చేంజ్ అయిన వాళ్ళు ఉంటే కనుక నాకు పర్సనల్గా తర్వాత మెసేజ్ చేస్తే దానికి సంబంధించినట్టు ప్రిపరేషన్ చేసుకోవాలి కదా. మళ్ళీ మీరు మెటలర్జీ అంటే దాని సబ్జెక్ట్స్ అది వేరుగా ఉంటుంది కదా. సరే లెట్ మనం కామన్ సబ్జెక్ట్స్ వస్తాయి. నేను ఆ కరికులం కూడా మీకు పెడతాను, ప్రాబ్లం లేదు. మీరు మ్యూట్ చేసుకోండి, మీరు బాగా నాయిస్ వస్తుంది. ఓకే. తర్వాత సాలిడ్స్ అండ్ సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్. సొల్యూషన్స్ అనేది ఈ సెట్లో ఎక్కువ క్వశ్చన్స్ అడిగేటువంటి చాప్టర్. సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్లో కూడా మీకు ఇక్కడ 21 మార్క్స్ వస్తాయి. సేమ్ యాజ్ యూజువల్గా 1.5 ఎస్ఏ అండ్ 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. అలానే ఎలక్ట్రోకెమిస్ట్రీ ఇక్కడ 13 మార్క్స్ వస్తుంది వెయిటేజ్. ఒక ఎస్ఏకి వచ్చిన ఒక షార్ట్ ఆన్సర్ మనకు రావడం జరుగుతుంది. అలానే కరోజిన్ అనేది అంటే మీకు సిలబస్లోకి వెళ్ళేటప్పుడు చెప్తాను. కరోజిన్ నుంచి 13 మార్క్స్ వెయిటేజ్, సేమ్ ఒక ఎస్ఏకి వచ్చిన ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. వాటర్ ట్రీట్మెంట్ నుండి కూడా సేమ్ అదే ప్రొసీజర్, 13 మార్క్స్ వెయిటేజ్, ఒక ఎస్ఏ అండ్ ఒక షార్ట్ వస్తుంది. తర్వాత పాలిమర్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ నుంచి కూడా సేమ్ 13 మార్క్స్ వెయిటేజ్, ఒక షార్ట్ ఒక ఎస్ఏకి వచ్చిన అనేది రావడం. ఫ్యూయల్స్లోకి వచ్చేసరికి ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి ఒక ఎస్ఏ అండ్ ఒక షార్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒకసారి సిలబస్లోకి చూస్తే మీకు దాని యొక్క ఓవరాల్ ఇంట్రడక్షన్ అనేది చెప్తాను. ఇక్కడ ఫండమెంటల్ కెమిస్ట్రీ దాంట్లో 2 పార్ట్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ కెమికల్ బాండింగ్. ఈ అటామిక్ స్ట్రక్చర్లో మీకు తెలిసినటువంటి ఫండమెంటల్ పార్టికల్స్ అంటే అసలు యాటమ్ అంటే ఏంటి, యాటంలో ఉండేటువంటి పార్టికల్స్ అంటే న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ ప్రోటాన్స్, దానికి సంబంధించినటువంటి బోర్స్ థియరీ. ఈ బోర్స్ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రేపు ఎగ్జామ్లో కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలానే క్వాంటమ్ నెంబర్స్ దాని గురించి చెప్తారు. నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ సిలికాన్, జెర్మేనియం అంటే వీటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మనం జనరల్గా SPDF ఈ 4 ఉంటాయి కదా ఆర్బిటాల్స్ వచ్చేసరికి వీటికి సంబంధించినటువంటి యొక్క స్ట్రక్చర్ అనేది చూస్తాం. తర్వాత ఆఫ్బో ప్రిన్సిపల్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. హున్స్ రూల్, పాలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఎస్ ఆర్బిటాల్లో ఏమున్నాయి, పిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, డిలో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, ఎఫ్లో ఎన్ని ఉంటాయి అనేది దీంట్లో డిస్కస్ చేస్తాం. సో ఇది మీరు 10th క్లాస్ లెవెల్లో ఉన్నటువంటి, అంటే నాకు తెలిసి అప్ టు ఆర్బిటాల్స్ వరకు, SPDF ఆర్బిటాల్స్ వరకు మీరు 10th క్లాస్ వరకు చూసిండే. దాందే ఇక్కడ రిపీటేషన్గా జరుగుతుంది, సేమ్ సిలబస్ అదే ఉంటుంది ఆల్మోస్ట్. నెక్స్ట్ ఆఫ్బో ప్రిన్సిపల్, హున్స్ రూల్, పాలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలిమెంట్స్. అంటే ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలిమెంట్స్ అనేది కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే అటామిక్ స్ట్రక్చర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక థియరీ, బోర్స్ థియరీకి ఎలా అయితే ఒక థియరీ ఉందో సేమ్ అలానే క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఆ నెంబర్స్ని ఏ విధంగా మనం క్లాసిఫై చేసాము అనేది డిస్కస్ చేసుకుంటాం, ఆ విధంగా గుర్తుపెట్టుకుంటాం. ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అదే. నెక్స్ట్ కెమికల్ బాండింగ్ అంటే జనరల్గా మనకి కెమిస్ట్రీ అంటే ఎక్కువగా ఏమి ఆలోచిస్తాం, ప్రతి కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది, ఒకదానికొకటి మిక్సింగ్ అనేది జరుగుతుంది అంటాం. మిక్సింగ్ అంటే అది కంబైన్ అవుతుంది, రియాక్షన్ అనేది జరుగుతుంది. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక బ్యాటరీ చూసారనుకోండి, ఒక క్లాక్లో ఉండేటువంటి బ్యాటరీ, గడియారంలో ఉండేటువంటి బ్యాటరీ, ఆ బ్యాటరీ లోపల మీకు పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది. మీరు దానిపైన చూసినట్టయితే ప్లస్ మైనస్ సింబల్స్ 2 ఉంటాయి. దాన్ని ఆ ఉన్నటువంటి షీట్ ఏదైతే ఉందో ఆ మెటల్ షీట్ అనేది పీకేసేస్తే మనకి ఏ కలర్లో ఉన్నటువంటి ఒక రాడ్ బయటపడుతుంది, అబ్బాయిలు చెప్పండి. బ్యాటరీని మొత్తం కూడా ఓపెన్ చేసేస్తే ఏం కనబడుతుంది,
బ్లాక్ కలర్ బ్లాక్ కలర్. అది ఏ మెటీరియల్ ఏమన్నా చెప్పగలుగుతారా? కార్బన్ సార్. గ్రాఫైట్. గ్రాఫైట్. వెరీ గుడ్. గ్రాఫైట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ కార్బన్. ఓకే. దాంతో పాటు అంటే ఆ గ్రాఫైట్ అది అక్కడ కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. బ్యాటరీ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే కెమికల్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. సిఈ అంటే కెమికల్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో అదే ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుని మనం ఇప్పుడు క్లాక్ని రన్ చేస్తున్నాం. కెమికల్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆ క్లాక్లో ఉన్నటువంటి ముళ్ళులు ఉన్నాయి కదా, ఆ క్లాక్లో ఉన్నటువంటి నీడిల్స్ ఏదైతే ఉన్నాయో అవి మూవ్ అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి వీల్ అనేది రొటేట్ అవుతుంది. ఎలా రొటేట్ అవుతుంది? రొటేట్ అవటాన్ని ఏమంటారు అంటే మెకానికల్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు సపోజ్ ఇదే ఒక కార్ అనుకోండి, ఈ కార్ ఇలా మూవ్ అవుతుంది అనుకో, లేదా నేను బాడీ ఉంది ఇలా, ఈ బాడీని ఇలా మూవ్ చేస్తున్నాను అంటే అది ఒక మెకానికల్ ఎనర్జీ. నీ యొక్క సైకిల్ ఉంది, సైకిల్ వీల్ని రొటేట్ చేస్తున్నాం, వీల్ రొటేట్ చేస్తుంది అంటే అది మెకానికల్ ఎనర్జీ. సో ఇక్కడ ఏంటి అంటే బ్యాటరీని యూజ్ చేసుకుని ఇక్కడ కెమికల్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ద మెకానికల్ ఎనర్జీ. అక్కడ బ్యాటరీలో అంటే ఆ వీల్ని రొటేట్ చేస్తుంది కాబట్టి అక్కడ జరిగేది కూడా మెకానికల్ ఎనర్జీ. సో బ్యాటరీ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే కెమికల్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. అక్కడతో అయిపోతుంది ఆ బ్యాటరీ యొక్క టాస్క్ అనేది. సో అలా రియాక్షన్ అనేది జరుగుతుంది. ఆ కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అనేది మీరు చూసుంటారు. ఎలక్ట్రాలిసిస్ దాంట్లో ఏమవుతుంది, చివరిగా కొంత వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. వోల్టేజ్ అంటే ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. చిన్నప్పుడు 7th క్లాస్ లెవెల్లో ఎలక్ట్రాలిసిస్ ఎక్స్పెరిమెంట్ మీరు ఇలా కండక్ట్ చేసి ఉంటారు. అంటే ఒక వెసల్ తీసుకునే దీంట్లో ఇక్కడ ఒక రాడ్ పెట్టి దీనికి మనం వాటర్లో సొల్యూషన్ అనేది పెట్టినప్పుడు పాజిటివ్ అయాన్ నెగిటివ్ అయాన్స్గా డివైడ్ చేసి కొంత వోల్టేజ్ ఈఎంఎఫ్ అనేది అంటే 0.75 volts అనేది కొంత వోల్టేజ్ అనేది డెవలప్ చేసి ఉంటారు. ఓకే. సో సేమ్ అదే ప్రొసీజరు ఇక్కడ కెమికల్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. దీన్నే బ్యాటరీగా ట్రీట్ చేస్తున్నాడు. సో ఈ యొక్క కెమికల్ బాండింగ్ అనేది ప్రతి ఒక్క కెమికల్స్కి కూడా డిఫరెంట్ కెమికల్స్తో రియాక్ట్ అవుతాయి. సపోజ్ మీకు ఇక్కడ కరోజన్ ఉంది. ఈ కరోజన్ చూడండి, మీకు ఒక ఐరన్ రాడ్ ఉంది. ఈ ఐరన్ అంటే ఏంటి అంటే ఫెర్రస్. ఐరన్ అంటే ఫెర్రస్ మెటల్. ఓకే, అది ఒక ఎలిమెంట్. ఫెర్రస్ అనేది ఒక ఎలిమెంట్. ఒక ఐరన్ రాడ్ని ఒక అట్మాస్ఫియర్లో ఇలా పెట్టేసావు. ఓకే, ఇలా పెట్టేసావు. ఒక 2 or 3 daysకి ఏమవుతుంది అది? రష్టపడుతుంది. ఆ రస్ట్నే కరోజిన్ అంటారు. తుప్పు పట్టడాన్నే కరోజిన్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఐరన్ ఫెర్రస్ అనేటువంటి మెటీరియల్ ఎయిర్తో మిక్స్ అయ్యింది. ఎయిర్ అనేది ఏ మిక్సింగ్ ఉంటుంది? ఆక్సిజన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి, డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి మనకి డిఫరెంట్ గ్యాసెస్ కావచ్చు, డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి మనకి అట్మాస్ఫియర్లో ఉంటాయి. ఆ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్తో ఈ ఫెర్రస్ అనేది రియాక్షన్ జరిపి ఇక్కడ మనకి కరోజన్ అనేది ఫామ్ అవుతుంది. సో అది కూడా కెమికల్ బాండింగ్ లైక్ దాట్. ఇక్కడ ఈ కెమికల్ బాండింగ్లో ఏమేమి చూస్తామంటే ద సిగ్నిఫికెన్స్ అంటే దాని యొక్క ఆవశ్యకత, కెమికల్ బాండింగ్ వల్ల ఉన్నటువంటి ఇంపార్టెన్స్, ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ అంటే అందులో ఉన్నటువంటి ఆర్బిటాల్స్తో కూడా మిక్సింగ్ అనేది ఉంటుంది. టైప్ ఆఫ్ కెమికల్ బాండ్స్, అసలు ఎలాంటి కెమికల్ బాండ్స్ ఉన్నాయి, అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్. మేజర్గా మనం డిస్కస్ చేసేది ఇది, అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్. ఈ అయానిక్ బాండ్ అనేది మేజర్గా మనకి ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ పాజిటివ్ అయాన్, నెగిటివ్ అయాన్స్ అని చెప్తున్నాం కదా, ఈ యొక్క ఇంజనీరింగ్ కెమిస్ట్రీ మనకి ఇలాంటి సిలబస్ ఎందుకు ఇచ్చారు అంటే ఇంజనీరింగ్ అప్లికేషన్స్ రిలేటెడ్ సిలబస్ మాత్రమే ఇచ్చారు. అదే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఎలా ఉంటుందంటే బయాలజీకి సంబంధించినటువంటి అంటే బైపీసీ స్టూడెంట్స్కి ప్లస్ ఫార్మా స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా ఎక్కువ టార్గెట్ దాని మీద ఉంటుంది. అంటే డిఫరెంట్ కెమికల్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ కెమికల్ ఫార్ములాస్ అన్నింటినీ కూడా రియాక్టెంట్ జరుగుతూ ఉండాలన్నమాట.
సో వాటి గురించి వాళ్ళు పూర్తిగా నేర్చుకుంటారు. కానీ మనకి డిప్లొమా లెవెల్లోకి వచ్చేసరికి అంతా కూడా మైనర్ సిలబస్సే ఉంటుంది. అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. తర్వాత అయానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, కోవలెంట్ కాంపౌండ్స్ అంటే ఏంటి అనేది ఇందులో డిస్కస్ చేస్తాము. అయితే ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్లో ఒక ఎస్ఏ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. తర్వాత కెమికల్ బాండింగ్లో హాఫ్ ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. నేను అది కూడా స్ప్లిట్ చేసి చెప్తున్నా చూడండి. మీరు అటామిక్ స్ట్రక్చర్ చదువుకుంటే ఒక 10 మార్క్స్ ప్లస్ ఒక షార్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి ఒక హాఫ్ ఎస్ఏ, ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. టోటల్గా ఈ ఒక్క చాప్టరే మనకి 21 మార్క్స్. మీకు పాస్ అవడానికి 27 మార్క్స్ మినిమం రిక్వైర్మెంట్. ఓకే, ఒక చాప్టర్ మీద ఫోకస్ పెట్టినా కానీ మనం ఈజీగా పాస్ అవ్వచ్చు అనమాట. పాస్ గురించి కాదు, మనం ఈ తాపత్రయం ఇదంతా కూడా పాస్ గురించి కాదు. యూ హ్యావ్ టు స్కోర్ గుడ్ మార్క్స్ అండ్ గుడ్ నాలెడ్జ్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసరికి సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్. సొల్యూషన్స్ ఒక పార్ట్ ఇది, తర్వాత యాసిడ్స్ అండ్ బేసెస్ ఒక పార్ట్. సొల్యూషన్స్ అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషను, సాల్వెంట్. ఇక్కడ సిలబస్ ఏమి చూడండి, టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్, మోల్ కాన్సెప్ట్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్, కొన్ని మోల్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్, నెక్స్ట్ సొల్యూషన్, మొలారిటీ, నార్మాలిటీ, కొన్ని ప్రాబ్లమ్స్ ఆన్ మొలారిటీ అండ్ నార్మాలిటీ. ఇక్కడ కరెక్ట్గా మాట్లాడితే ఉన్నటువంటి టాపిక్స్ 4 టాపిక్స్ ఈ ఉన్నటువంటి సొల్యూషన్స్లో. అదేంటి అంటే ఇక్కడ మోల్ అనేటువంటి కాన్సెప్ట్, తర్వాత మొలారిటీ, నార్మాలిటీ, నెక్స్ట్ దీని మీద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్. ఈ 4 మోల్ కాన్సెప్ట్ ఒకటి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్, మొలారిటీ, నార్మాలిటీ. అదే వేరేజ్ యాసిడ్స్ అండ్ బేసిస్ అంటే డిఫరెంట్ యాసిడ్స్ ఉంటాయి, అలానే బేసిస్ అనేవి ఉంటాయి. ఆ యాసిడ్ బేసిస్ అనేది దేనిని బట్టి చెప్తామంటే పిహెచ్ వాల్యూని బట్టి చెప్తాం. పిహెచ్ వాల్యూ అనేది విన్నారా ఎప్పుడన్నా? వాటర్ కి పిహెచ్ వాల్యూ ఎంత? వాటర్ కి పిహెచ్ వాల్యూ ఎంత? 7 సార్. 7 కంటే ఎక్కువ ఉన్నా అంటే మ్యూట్ చేసుకోండి. పిహెచ్ వాల్యూ 7 కంటే ఎక్కువ ఉన్నా మనం తాగడానికి పని రాదు. 7 కంటే తక్కువ ఉన్నా కానీ మనం తాగడానికి పని రాదు. మ్యూట్ చేసుకోండి. రీసౌండ్ వస్తుంది, మ్యూట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఈ చాప్టర్లో యాసిడ్స్, బేసిస్. యాసిడ్స్ అనేవి అంటే దాని యాసిడ్స్లో కూడా కాన్సన్ట్రేషన్ అనేది హైలీ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ ఉంటాయి, లో కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ ఉంటాయి. మీరు ల్యాబ్లో కూడా ల్యాబ్ చేసేటప్పుడు కూడా ఈ సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసిస్ మీద ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. మీ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి కెమిస్ట్రీ ల్యాబ్ ఏదైతే ఉందో వాటిలో మీతో డైరెక్ట్గా సొల్యూషన్ చేపిస్తారు, అంటే మిక్సింగ్ అనేది మీతోనే చేపిస్తారు. తర్వాత యాసిడ్స్ ఉంటాయి, బేసిస్ ఉంటాయి, అక్కడ మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. హైలీ కాన్సన్ట్రేటెడ్ ఉన్నటువంటి సొల్యూషన్స్ని కానీ యాసిడ్స్ని కానీ మీరు డైరెక్ట్గా హ్యాండ్తో టచ్ చేయొద్దు. అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్ ఏదైతే ఉంటాయో ఆ సేఫ్టీ మెజర్స్తోనే చేయండి. ఎందుకంటే మీకు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు రేపు క్లాసెస్ బిగిన్ అవుతా ఉన్నాయి ఆల్రెడీ. మీకు ఫస్ట్ నుంచే ల్యాబ్ అనేది జరుగుతుంది. ఇంటర్మీడియట్లో లాగా లాస్ట్ 1 మంత్ చేయించరు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే ఉంటుంది, ల్యాబ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యాసిడ్స్ని, బేసిస్ని మీరు డైరెక్ట్గా చూస్తారు. మీ కాలేజీ కనుక మంచిదైనట్లయితే దాంట్లో అన్నీ కూడా చూపిస్తారు. ఆ యాసిడ్స్, బేసిస్ మీతో ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తారనమాట. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం ఏమని, యాసిడ్తో దాడి చేశారు అని చెప్పి. దాని మీనింగ్ ఏంటి అంటే ఇదే, ఆ హై కాన్సన్ట్రేషన్ ఉండటం వల్ల చేతులు కాలిపోవడం, నెక్స్ట్ బాడీ అనేది కాలిపోవడం, డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటి డిఫరెంట్ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఆ యాసిడ్స్ గురించి ఏ విధమైనటువంటి యాసిడ్స్ ఉన్నాయి, దాని మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ చూడండి. ఎర్హెన్స్ థియరీ, యాసిడ్స్కి సంబంధించి ఎర్హెన్స్ థియరీ, అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ గురించి చూస్తాం. నెక్స్ట్ పిహెచ్ వాల్యూస్ గురించి చూస్తాం. బఫర్ సొల్యూషన్స్, క్లాసిఫికేషను, దీని యొక్క అప్లికేషన్స్, మనకి ఇంజనీరింగ్ ఓరియంటెడ్లో వాటిని ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఇందులో చూస్తాం. తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ వాళ్ళకి. మనకి అంటే ఇంజనీరింగ్ అంటే మనమే, పాలిటెక్నిక్ వాళ్ళకి. ఎలక్ట్రోకెమిస్ట్రీలో
కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్, ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి. అంటే మీరు ఒక కేబుల్ అనేది చూశారు. సపోజ్ ఇది ఉంది. ఈ కేబుల్ కనపడుతుందా మీకు? ఎనీబడి రెస్పాండ్ ప్లీజ్. సార్ ఎస్ ఈ సార్ ఈ కేబుల్ని ఇదే కరెంట్ వైర్ అనుకుంటే, కరెంట్ వైర్ని ఇలా మనం పట్టుకుంటే మనకి షాక్ అనేది కొడుతుందా? నో సార్. నో లేదు సార్. కదా. అదే ఈ యొక్క కేబుల్ పైన ఉన్నటువంటి ఈ వైర్ని కేబుల్ పైన ఉన్నటువంటి దాన్ని దీన్ని గనక తీసేసి లోపల ఉన్నటువంటి కాపర్ వైర్ ఒకటి ఉంటుంది. ఓకే, కాపర్ వైర్ అనేది ఉంటుంది. ఆ కాపర్ వైర్ని టచ్ చేసి మనం స్విచ్ ఆన్ చేస్తే గనక డెఫినెట్గా మనకి షాక్ అనేది కొడుతుంది. ఎవరు ట్రై చేయొద్దు, నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పా. ఓకే, అసలు ఆ ప్రయోగంగానే దాని దగ్గరికి కూడా వెళ్ళొద్దు, మీరు జస్ట్ చూడండి అంతే. ఓకే, మీ ఇంట్లో ఎలక్ట్రిఫికేషన్ వర్క్ జరుగుతున్నప్పుడు, ఏదైనా ఒక రిపేర్ అనేది జరుగుతున్నప్పుడు, ఇక్కడ ఈ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ది ఏదైతే ఉందో దాన్ని ఇన్సులేటర్ అంటారు. ఇన్సులేటర్ అంటే ఏంటి అంటే మనకి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఆపేస్తుంది, షాక్ కొట్టకుండా చేస్తుంది. అదే డైరెక్ట్ కాపర్ వైర్ పెట్టేశారు అనుకోండి, అదేంటి అంటే కండక్టర్. కాపర్ వైర్ అనేది ఏంటి అంటే కండక్టర్. కండక్టర్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంది అంటే కరెంటు దాంట్లో నుండి పాస్ అవుతున్నట్టు. అలానే సెమీ కండక్టర్స్ అంటే పార్షియల్గా ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యేది సెమీ కండక్టర్స్. అలానే ఇన్సులేటర్స్. ఇన్సులేటర్స్ అంటే దీనిపైన సపోజ్ వుడ్ ఉంది, లేదా ప్లాస్టిక్ మెటీరియల్ ఉంది, లేదా చెక్క ఉంది. ఇప్పుడు ఏదైనా షాక్ కొట్టింది అనుకోండి, షాక్ కొడితే ఇమీడియట్గా ఏం చేస్తారు, ఒక కర్ర తీసుకుని మనం దూరం చేయడానికి ట్రై చేస్తాం, ఆ వైర్ని పక్క జరపడానికి ట్రై చేస్తాం. అలాంటి వాటిది ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అంటారు. సో అలాంటి వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఎందుకంటే మనకి అందరం కూడా, ఈవెన్ మీరు కంప్యూటర్ చదివినా, ఎలక్ట్రికల్ చదివినా, ఈసీ అయినా, మెకానికల్ అయినా, మెటలర్జీ అయినా, ఏదైనా కానీ కరెంట్ అనేది లేనిదే మనకు పని అవ్వదు. కాబట్టి మనం వర్క్ చేసే చోట కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది కాబట్టి దాని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం కెమిస్ట్రీలో. నెక్స్ట్ అలానే ఎలక్ట్రోలైట్స్, నాన్ ఎలక్ట్రోలైట్స్, ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ NaCl. ఎలక్ట్రాలిసిస్ అనేది ఇందాక చెప్పాను నేను. ఈ ఈ యొక్క కెమికల్ రియాక్షన్ వల్ల EMF అనేది జనరేట్ అవుతుంది. సేమ్ నథింగ్ బట్ అవర్ బ్యాటరీ. అదే ఇక్కడ చెప్తుంది. అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్, గ్యాల్వానిక్ సెల్, బ్యాటరీ టైప్స్, డ్రై సెల్ అంటే ఏంటి, వెట్ సెల్ అంటే ఏంటి. డ్రై సెల్స్లో కూడా ఇక్కడ చూడండి, లెడ్ సెల్, లిక్లాంజ్ సెల్, లెడ్ స్టోరేజ్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ, హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్. ఇక్కడ మీ డే టు డే లైఫ్లో నిప్పో బ్యాటరీ ఉంటుంది, క్లాక్ గడియారంలో ఉండేటువంటిది కావచ్చు. నెక్స్ట్ మన యొక్క బైక్స్లో కూడా ఒక బ్యాటరీ అనేది ఉంటుంది. హారన్ కొట్టడానికి కానీ, లేదు అంటే సెల్ఫ్ స్టార్ట్ చేయడానికి కానీ బ్యాటరీ అనేది ఉంటుంది. అది లిథియం అయాన్ బ్యాటరీ, LI లిథియం అయాన్ బ్యాటరీ. బైక్లో వాడేటువంటి బ్యాటరీ యొక్క కంపెనీ ఒకటి ఎవరైనా చెప్పండి. మీ యొక్క బండిలో ఏ బ్యాటరీ వాడుతున్నారు, ఆ బ్యాటరీ యొక్క కంపెనీ ఏంటో చూడండి. ఏ బ్రాండ్ బ్యాటరీ ఏంటది? అమెరాన్. అమెరాన్ బ్యాటరీ. ఓకే, వెరీ గుడ్. అమెరాన్. ఇంకా కొన్ని కంపెనీస్ చెప్పండి. ఎక్సైడ్. వెరీ గుడ్. మనకి ఎక్కువగా మన ఆంధ్రలో వాడేటువంటిది అమెరాన్ బ్యాటరీ అండ్ ఎక్సైడ్ బ్యాటరీ. అమెరాన్ మన ఆంధ్రాలో కంపెనీ ఉందా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందా? రెస్పాండ్ అవ్వండి. అలాంటివి తెలుసుకోవాలి, అలాంటివి తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక కంపెనీ మనం చెప్పాం, అమెరాన్ అందరూ వాడుతున్నారు, ఎక్సైడ్ వాడుతున్నారు. అసలు మన జాబ్ రావాలి అంటే, ఇప్పుడు ట్రిపుల్ ఈ వాళ్ళు ఉన్నారు మన దాంట్లో, ఆ ట్రిపుల్ ఈ వాళ్ళు జాబ్ రావాలంటే బ్యాటరీస్ కంపెనీస్లో కూడా మనకు జాబ్ ఉంటుంది. మేజర్ రోల్ ట్రిపుల్ ఈ వాళ్ళదే. ఓకే, ఈ అమెరాన్ బ్యాటరీ, అమెరాన్ కంపెనీ మన ఆంధ్రాలో ఉండేది ఒక 3 years బ్యాక్, 3 years బ్యాక్ ఉండేది. ఓకే, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు అదే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కొంత ఆ వేలో. ఓకే, అలాంటి కంపెనీస్ కూడా ఉంటుంది మనకి మేజర్గా. ఎక్సైడ్ బ్యాటరీ. ఓకే, మీ అమెరాన్ బ్యాటరీ, ఎక్సైడ్ బ్యాటరీలో దాని యొక్క కెమికల్స్ ఏమున్నాయో చూడండి. అందులో ఇప్పుడు నేను చెప్పినటువంటి లిథియం అయాన్, లిథియం ఒక ఎలిమెంటు, అయాన్ ఒక ఎలిమెంటు.
ఆ మెటీరియల్, ఆ ఎలిమెంట్ అందులో ఉందా లేదా అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అలానే అడ్వాన్స్డ్ది వచ్చేసరికి మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫ్యూయల్ సెల్ అనేటువంటి కాన్సెప్ట్ అండి. ఈ ఫ్యూయల్ సెల్ అనేది ఏంటి అంటే కంప్లీట్గా నువ్వు ఇన్పుట్ ఇస్తూ ఉండాలి. ఎంహెచ్డి జనరేటర్ అంటారు. ఎంహెచ్డి మ్యాగ్నెటో హైడ్రో డైనమిక్ జనరేటర్. మ్యాగ్నెటో హైడ్రో డైనమిక్ జనరేటర్ అంటే నువ్వు నీ యొక్క హైడ్రోజన్ ఆక్సిజన్ని యూజ్ చేసుకుని మనం ఒక బ్యాటరీని రన్ చేస్తాము. అది ఎంహెచ్డి జనరేటర్ అంటే. ఓకే, సో అలానే దాంట్లో ఫ్యూయల్ సెల్స్ అంటే కూడా అదే. ఫ్యూయల్ సెల్స్ మేజరు, దాని యొక్క అప్లికేషను ఎంహెచ్డి జనరేటర్ అనమాట. సో ఈ చాప్టర్లో ఇది మనం చూస్తాం. ఈ యొక్క అంటే బ్యాటరీ రిలేటెడ్, నథింగ్ బట్ బ్యాటరీ, అది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిసిటీ. ఓకే, నెక్స్ట్ కరోజిన్ అన్నాం. కరోజిన్కి నాకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంట్రడక్షను, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కరోజిన్ అంటే అసలు కొన్ని అట్మాస్ఫియర్లో పెట్టకపోయినా కానీ, సపోజ్ ఒక బండి తాళం ఇలా పెట్టేశాం, బండి తాళం కొన్ని రోజులు ఇలా ఇంటి తాళం ఇలా పెట్టేశాం, ఇదేమవుతుంది, కొంత కరోజన్ అనేది పడుతుంది బై లాంగ్ రన్. ఓకే, సో దానికి అసలు ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, కరోజన్కి కారణం ఏంటి, కరోజన్ అనేది అడ్వాంటేజా డిసడ్వాంటేజా చెప్పండి ఎవరైనా. డిసడ్వాంటేజ్ సార్. 100% డిసడ్వాంటేజ్. 100% డిసడ్వాంటేజ్. మన బైక్ లోపల కానీ, లేదంటే ఏదైనా ఒక వెహికల్ దగ్గర బయట కానీ, లేదా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో కానీ ఎక్విప్మెంట్ అంతా కూడా మెటాలిక్ ఎక్విప్మెంట్సే ఉంటుంది. ఓకే, మెటాలిక్ ఎక్విప్మెంట్స్ ఉంటుంది కాబట్టి మెటాలిక్ ఎక్విప్మెంట్ అనేది ఎప్పుడైతే రియాక్షన్ జరుగుతుందో అట్మాస్ఫియర్తో డెఫినెట్గా కరోజన్ అనేది వస్తుంది. మనం దానికోసం ఏం చేస్తామంటే పెయింటింగ్ అనేది వేస్తారు. కరోజన్ని తగ్గించాలి అంటే ప్రతి ఒక్క వస్తువుకి కూడా పెయింటింగ్ అనేది వేస్తారు. ఆ పెయింటింగ్ అనేది వేసారనుకోండి, తుప్పు అనేది పట్టదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి గేటు, ఆ గేట్కి ఉన్నటువంటి పెయింట్ తీసారనుకోండి, విత్ ఇన్ 2 or 3 daysలో తుప్పు పట్టిపోయి ఒక 2 monthsలో ఆ గేట్ అనేది ఇరిగిపోతుంది. అదే నువ్వు కోటింగ్, ప్లాస్టిక్ కోటింగ్ అని అంటే పెయింటింగ్ అనేది వేసారనుకోండి, ఒక లేయర్ ఆర్ 2 layers వేసారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కెమికల్ రియాక్షన్ అనేది డైరెక్ట్గా ఫెర్రస్తో జరపదు. ఐరన్ అంటే ఫెర్రస్తో జరపదు. అప్పుడు ఏమవుతుందంటే రస్ట్ అనేది పట్టదు. సేమ్ అలానే మేజర్ అన్ని ఇండస్ట్రీస్లోనూ కూడా ప్రతి ఒక్క ఎక్విప్మెంట్కి కూడా 6 monthsకి ఒకసారి పెయింటింగ్ అనేది వేసుకుంటూ వస్తారు. ఆ పెయింటింగ్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ఎక్విప్మెంట్ యొక్క లైఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, అది వేయలేదనుకోండి, త్వరగా అప్పుడు తుప్పు పట్టింది అనుకోండి, తుప్పు పడితే ఏంటి, 2-3 సార్లు ఎలా అంటే ఏమవుతుంది, ఆ మెటల్ అనేది అరిగిపోతుంది. దాన్నే వియర్ అంటారు. దాన్ని ఏమంటారు అంటే మన యొక్క కెమిస్ట్రీ లాంగ్వేజ్లో వియర్ అంటారు. వియర్, ఇవి అరిగిపోకూడదు. తొందరగా అరిగిపోతే ఏమవుతుందంటే మెటీరియల్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అదే ఇక్కడ చూస్తాం. కాంపోజిషన్, దాని మీద స్ట్రెస్ అండ్ కాన్సన్ట్రేషన్ సెల్స్, రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఇట్స్ మెకానిజం, ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్ని ప్రివెంట్ చేయాలి అంటే మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, ప్రొటెక్టింగ్ కోటింగ్ మెథడ్స్ అంటే చెప్పాను కదా ఇందాక, పెయింటింగ్ అనేది వేస్తాం కదా, అదొకటి. క్యాథోటిక్ ప్రొటెక్షన్ మెథడ్స్ అంటే ఓల్డెన్ డేస్లో అయితే పెయింటింగ్ అనేది వేశారు. ఆ పెయింటింగ్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. తర్వాత మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి మనకి వాటర్ ట్రీట్మెంట్. రెగ్యులర్ లైఫ్లో మనకి డే టు డే లైఫ్లో మనకి ఉండేటువంటిది. ఓకే, ఇది మీరు ఎప్పుడైనా మీకు దగ్గరలో గనక మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న, మీరు మున్సిపల్ ఏరియాలో ఉన్న, కార్పొరేషన్ ఏరియాలో ఉన్న, లేదంటే మీరు ఒక పంచాయతీ ఏరియాలో ఉన్న, మీకు ఒక వాటర్ ట్యాంక్ అనేది కనపడుతుంది పెద్దది, గవర్నమెంట్ వాళ్ళది. ఎంతమంది అబ్జర్వ్ చేశారు? అబ్జర్వ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. వాటర్ ట్యాంక్ బాగా హైట్గా ఉండి ఊరికి చెరువుకి దగ్గరలో ఒక ట్యాంక్ అనేది ఉంటుంది. మున్సిపల్ ఏరియాలో అయితే ఇళ్ల మధ్యలో కూడా ఉంటుంది పెద్ద ట్యాంక్. అబ్జర్వ్ చేశారా ఎవరైనా? ఎస్ సార్. వాటర్ ట్యాంక్. అక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి Yes, sir. హెడ్
ప్రతి మున్సిపల్ ఏరియాలోకి వచ్చేసరికి ఊరికి చివరిలో ఎక్కడో ఒక చోట ఒక పెద్ద చెరువు ఉంటుంది. ఒక 200 ఏకర్స్ లేదా 150 ఏకర్స్లో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు నుంచి వాటర్ని అక్కడే ప్యూరిఫికేషన్ చేసి ఈ యొక్క ట్యాంక్స్లోకి పంపింగ్ అనేది చేస్తారు. మీరు ఖాళీ ఉన్నప్పుడు అసలు అక్కడ కుదిరితే వెళ్ళండి. ఊరినే ఎవరన్నా ఒకరే వెళ్ళకుండా ఒక నలుగురు స్టూడెంట్స్ బ్యాచ్గా వెళ్ళి అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూసి రండి. అది కూడా మనకి ఈ యొక్క వాటర్ ట్రీట్మెంట్కి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఆ వాటర్ వచ్చేసి ప్యూరిఫై చేసి ఈ యొక్క ట్యాంక్లోకి ఎక్కిస్తారు. ఆ ట్యాంక్ నుంచి మన ఇంటికి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అది మనం తాగుతా ఉన్నాం, లేదంటే మన వంటకి ఉపయోగించుకుంటున్నాం, అలా చేస్తాం. లేదా కొంతమంది ఏం చేస్తున్నారంటే బోర్ వాటర్ అంటే పంపు వేయించుకుని ఆ పంపులో ఉన్నటువంటి వాటర్ని నెక్స్ట్ దాని తర్వాత మినరల్ వాటర్ను యూజ్ చేస్తున్నారు. ఆర్ఓ ప్లాంట్లో ఉన్నటువంటి వాటర్ని తాగుతున్నారు. మీకు వీలైనప్పుడు ఒకసారి మీరు మినరల్ వాటరే కనుక తాగుతున్నట్లయితే ఆ మినరల్ వాటర్ యొక్క ప్లాంట్ కూడా ఒకసారి చూడండి. చిన్న యూనిటే ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది అని అడగండి, వాళ్ళు చెప్తారు మీకు ఎలా జరుగుతుంది ఏంటి అనేది. అదేంటి అంటే మీకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏంటి, అంటే గ్రౌండ్లో ఉన్నటువంటి వాటర్ తీసుకుంటారు, ఆ వాటర్నే ప్యూరిఫై చేస్తాడు. దాంట్లో కొన్ని మినరల్స్ అనేది యాడ్ చేస్తారు. మన వాళ్ళు జనరల్గా ఏం చెప్తారంటే కొన్ని కెమికల్స్ ఏవో యాడ్ చేస్తున్నారని చెప్తారు. ఓకే, సో ఆ కెమికల్స్ తాగి మళ్ళీ ఫిల్టరింగ్ అయిపోయి ఆ వాటర్ని మనం తాగుతున్నాం. సో మీకు ఖాళీ ఉన్నప్పుడు నేను చెప్పేటువంటి మీకు దగ్గరలో ఉన్నటువంటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మీరు తాగేటువంటి వాటరు మున్సిపల్ వాటర్ అయితే మున్సిపల్, పంచాయతీ వాటర్ అయితే పంచాయతీ వాటర్, లేదా ఆర్ఓ ప్లాంట్ అయితే మీరు డైలీ ఒక క్యాన్ మీరే తెస్తారు నాకు తెలిసి. ఆ క్యాన్ తెచ్చేటువంటి ప్లాంట్ దగ్గర ఒక 5 నిమిషాలు రిక్వెస్ట్ చేస్తే చెప్తాడు. చూడండి ఒకసారి వాళ్ళు కలిపేటువంటి దాని మీద మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. యాజ్ ఇంజనీర్గా ఏ ఎక్విప్మెంట్ కనపడినా దాని మీద ఉన్నటువంటి స్పెసిఫికేషన్ చూడండి. స్పెసిఫికేషన్ అంటే ఇప్పుడు నాకు బ్యాటరీ చెప్పాను, బ్యాటరీ మీద లిథియం అయాన్ అని ఉందా లేదంటే లెడ్ ఉందా, అది మొత్తం కూడా ఒకసారి చూడొచ్చు అనమాట. ఓకే, సెషన్ ఇది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఒక 10 మినిట్స్లో మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఈ రిమైనింగ్ కాన్సెప్ట్స్ గురించి ఇంట్రడక్షన్ మనం డిస్కస్ చేద్దాం. ఇమీడియట్గానే జాయిన్ అయిపోండి, లేట్ చేయొద్దు. 10 మినిట్స్ అవసరమైతే మీరు రిలాక్స్ అవ్వండి, ప్రాబ్లం లేదు. ఓకే, రైట్.